మోనికా, తిరు సార్ గురించి నీకు తెలిసిందా? ఏమోనక్క 3 రోజుల నుంచి వీడియోస్కి రమ్మని కూడా ఫోన్ చేయట్లేదు. నేను ఇప్పుడే వాళ్ళ వైఫ్ దగ్గరికి వెళ్ళొస్తున్నాను. 3 రోజుల క్రితం ఆయన చెప్ప పెట్టకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడంట. అమ్మో నిజమా అక్క? మనం కూడా ఎదుగుదాం పదక్క. హలో రవి గారు, తిరుగు గారు ఏమైనా రాజమండ్రి వచ్చారండి? తిరుగు గారు రాజమండ్రి రాలేదు, లేరు ఇక్కడ. రాలేదా? ఇక్కడికి వెళ్ళలేదంటక్క. సార్, మీరు తిరుగు గారిని చూసారండి? లేదమ్మా, ఎక్కడ కనపడలేదు. పిన్ని, ఏంటమ్మా? పిన్ని మీకు తిరు గారు తెలుసు కదా? నాకెందుకు తెలియదు. పిన్ని 3 రోజుల నుంచి తిరుసరు కనబట్లేదు. దేన్నో లేకపోయా ఉంటాడు. మా సార్ అలాంటోడు కాదు. అలాంటోడు కదా, మరి ఇలాంటోడా? అక్క ఇలాంటి మేనేజ్ లేని వాళ్ళతో మాట్లాడడం వేస్ట్ అక్క, పదక్క వెళ్ళిపోదాం. హలో జ్యోతి గారు, మీ తిరు అని ఏమన్నా తిరుపతి వచ్చారా అండి? తీరాన్ని కనిపించట్లేదా? సార్ 3 రోజుల నుంచి కనపట్లేదక్క. తిరుపతి అయితే రాలేదు గాని మీ ఇద్దరు ఎక్కడున్నారు? మీ ఇద్దరు వచ్చి గుండ్లు కొట్టించుకుని వెళ్ళండి. గుండ్లేంటండి? అమ్మా, తిరుపతిలో ఎంటికల పాట మందే. అయితే గుండు కొట్టించుకుని వెళ్ళండి. వచ్చేది ఎండాకాలం, చల్లగా ఉండిద్ది. ఆ గుండేదో నువ్వే కొట్టించుకో, పెట్టే. హలో హైదరాబాదా అండి? హలో విజయనగరమేనా? హలో వైజాగా అండి? నెల్లూరేనా అండి? హలో శ్రీకాకుళమా అండి? ఎవరిల్లే ఇది? అక్క సార్కి మనసు బాగున్నప్పుడు ఇక్కడే వచ్చి ఉంటానని నాకు 2 సార్లు చెప్పారక్క. పద వెళ్ళి చూద్దాం. అయితే ఉంటారేమో, చూద్దాం పదా. కాతీనా నెట్టవే. ఏంటి సార్ మీ గురించి 2 తెలుగు రాష్ట్రాల్లో ఎతుకుతుంటే మీరు ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారా? అంటే అది ఒకటికి ఒక 5 లక్షలు ఇవ్వాలి, వారం కల్లా ఇస్తావా సస్తావా అన్నాడు. ఆడికి కనిపించకుండా ఉండాలని. అలాంటప్పుడు కనీసం మీ వైఫ్ కన్నా చెప్పొచ్చు కదా సార్. ఏంటి మా వైఫ్ గా? ఎందుకు పట్టించడానికా? మీ వైఫ్ మిమ్మల్ని ఎందుకు పట్టిస్తుంది సార్? మా వైఫ్ ఎందుకు పట్టిస్తుందా? అసలు నన్ను పట్టుకోలేరని పోలీసులు సవాలు విసిరిన ఐబొమ్మ రవి ఎలా దొరికాడు? పెళ్ళమే కదా పట్టించింది. అబ్బా, ఇక్కడ ఆడవాళ్ళు మేము నమ్మలేగానే తలిపేసి వెళ్ళిపోండి. అక్క ఈయన కోసం అనవసరంగా టైం వేస్ట్ చేసాం, వెళ్దాం పద.